హాయ్ గాయ్స్, దిస్ ఇస్ ప్రశాంత్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కనెక్టింగ్ ప్రశాంత్. చాలా మంది అయితే 2025లో యూట్యూబ్ ఛానల్ అయితే స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నారు. లైక్ హౌస్ వైఫ్స్ కానీ, లేదంటే రిటైర్ అయిన వాళ్ళు కానీ, లేదంటే పార్ట్ టైం జాబ్ చేసే వాళ్ళు కానీ, ఇలా చాలా మంది అయితే యూట్యూబ్ ఛానల్ అయితే స్టార్ట్ చేయాలి అనుకుంటున్నారు. వాళ్ళ కోసం అయితే నేను ఈ వీడియోలో అయితే ఒక 5 టిప్స్ అయితే చెప్పబోతున్నాను. అంటే యూట్యూబ్ ఛానల్ అనేది స్టార్ట్ చేసినప్పటి నుంచి మనకు మనీ అనేది మానిటైజేషన్ అయ్యే వరకు ప్రాసెస్ అనేది ఎలా ఉంటుందనేది ఫస్ట్ ఆఫ్ ఆల్ తెలుసుకున్న తర్వాత యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయాలి. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో అయితే మీరు చివరి వరకు చూడండి. అలా అయితే మీకు క్లారిటీగా అర్థమవుతుంది. ఫస్ట్ వన్ వచ్చేసి యూట్యూబ్ సంబంధించి కేటగిరీ అనేది మనం ఒకటి సెలెక్ట్ చేసుకోవాలి. అంటే కేటగిరీ అంటే ఏంటంటే, నేనున్నాను ఇప్పుడు యూట్యూబ్ సంబంధించి వీడియోస్ చేస్తున్నాను కాబట్టి, కొంతమంది టెక్ ఛానల్, కొంతమంది ఏంటంటే కుకింగ్ ఛానల్ చేస్తుంటారు, కొంతమంది ఏంటంటే వ్లాగ్స్ చేస్తుంటారు. దీన్ని కేటగిరీ అంటాను. ఇలాంటి టైప్ ఆఫ్ కేటగిరీ ఒకటి మీరు తీసుకొని దాని మీద వీడియోస్ అయితే చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఏంటంటే, చాలా మంది ఇలాంటి టైప్ ఆఫ్ వీడియోస్ చేస్తున్నారు, మేము కూడా అలాంటి వీడియోస్ చేస్తే మాకు కూడా ఎక్కువ వ్యూస్ వస్తాయి కదా, వాళ్ళకి వస్తున్నాయి కదా అని చాలా మంది రాకపోయినా కూడా అలాంటి వీడియోస్ ట్రై చేస్తుంటారు. బట్ అలా చేయకండి ఫ్రెండ్స్. మీకు ఎలాంటి వీడియోస్ మీద, అంటే మీకు ఎలాంటి సబ్జెక్ట్ మీద నాలెడ్జ్ ఉంది, మీకు ఎలాంటి కంటెంట్ మీద ఇంట్రెస్ట్ ఉంది అనేది ఎంచుకొని అలాంటి కంటెంట్ అయితే వీడియోస్ అయితే తీయండి ఫ్రెండ్స్. ఎందుకంటే ఆహ్, బాగా వస్తాయి అండ్ మీ పర్ఫార్మెన్స్ కూడా బాగా ఉంటుంది. అండ్ చూసే వాళ్ళకి కూడా ఓకే, బాగా చెప్తున్నాడు. అంటే కొన్ని కేటగిరీస్ అయితే మీకు చెప్తున్నాను. అలాంటి టైప్స్ ఆఫ్ కేటగిరీ మీకేమన్నా ఇంట్రెస్ట్ ఉంటే స్టార్ట్ చేయండి. బికాజ్ ఏంటంటే, ఇలాంటి కేటగిరీలో మనకైతే కొంచెం రెవెన్యూ అనేది ఎక్కువ రావడానికైతే అవకాశం ఉంటుంది. ఫస్ట్ వన్ వచ్చేసి టెక్ ఛానల్, సెకండ్ వన్ వచ్చేసి ఫైనాన్షియల్ సంబంధించింది, థర్డ్ వన్ వచ్చేసి కుకింగ్, ఫోర్త్ వన్ వచ్చేసి వ్లాగ్స్. ఈ కేటగిరీలో మీకు ఏదైతే మీకు సూటబుల్ అనిపిస్తుందో అలాంటిదైతే చూజ్ చేసుకొని వాటి మీద అయితే వీడియోస్ అయితే చేయండి. బాగుంటుంది. ఫస్ట్ వన్ లో మనం అయితే ఛానల్ కేటగిరీ అనేది ఎలాంటి కేటగిరీ సెలెక్ట్ చేసుకోవాలని తెలుసుకున్నాం. నెక్స్ట్ సెకండ్ టిప్ లో ఇప్పుడు మనం ఛానల్ సెటప్ చేయడం ఎలా అనేది తెలుసుకోవాలి. ఏంటంటే, ఛానల్ సెటప్ చేయడం అంటే మనము ఛానల్ సంబంధించి నేమ్ అనేది ఎలా ఉండాలనేది చూసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్, మనం ఒక ఛానల్ నేమ్ అని అనుకుంటే, ఆ నేమ్ ఇంతకుముందు వేరే వాళ్ళు ఎవరైనా పెట్టారా లేదా అని ఒకసారి చెక్ చేసుకోవాలి. అండ్ ఆ నేమ్ అనేది యూనిక్ గా ఉండే విధంగా చూసుకోవాలి. యూనిక్ గా అంటే ఏంటంటే, మనకు ఈజీగా, అంటే ఆడియన్స్ కి అనేది తొందరగా గుర్తుండేలా నేమ్ అనేది సెట్ చేసుకోవాలి. అండ్ ఈ నేమ్ అనేది మనకు సెర్చ్ ఇంజిన్ ఆప్టిమైజేషన్, అంటే ఈజీగా మనకు సెర్చ్ లో వచ్చే విధంగా ఉండేలా నేమ్ అనేది చూసుకోవాలి. అండ్ ఛానల్ సెటప్ లో నెక్స్ట్ లోగో, మన ఛానల్ సంబంధించి లోగో, ఛానల్ సంబంధించి బ్యానర్ అండ్ వెరిఫికేషన్ ప్రాసెస్. నెక్స్ట్ వన్ వచ్చేసి మీరు ఇలాంటి వీడియోస్ చేస్తారనేది ఒక వీడియో అనేది చేయండి. అంటే ఇంట్రడక్షన్ వీడియో అనేది ఒకటి చేయండి. అంటే మీరు ఇలాంటి టైప్ ఆఫ్ వీడియో పెడుతున్నారు మీ ఛానల్లో అనేది ఆడియన్స్ కి ఈజీగా అర్థమయ్యే విధంగా ఒక వీడియో అయితే చేసి అప్లోడ్ చేయండి. థర్డ్ వన్ వచ్చేసి ఏంటంటే కంటెంట్ క్రియేషన్. ఈ కంటెంట్ క్రియేషన్ లో కొత్తగా ఛానల్ స్టార్ట్ చేస్తున్నాం కాబట్టి మనము ఏంటంటే కెమెరాస్ కొనడం, లేదంటే మైక్స్ కొనడం, ఇలా చాలా మంది అయితే ఇన్వెస్ట్ చేస్తుంటారు మనీ. అలా చేయకండి. ఎందుకంటే మనీ ఉంటే పర్లేదు, మనీ లేని వాళ్ళు చాలా మంది ఉంటారు కదా. అందుకని మొబైల్లో వీడియోస్ షూట్ చేయడమే బెటర్. ఎందుకంటే మనము ఫస్ట్ యూట్యూబ్ మీద అంత ఇన్వెస్ట్ చేయడం కరెక్ట్ కాదు. ఎందుకంటే ఆఫ్టర్ సక్సెస్ అయిన తర్వాత మనకు మనీ వస్తుంటే అప్పుడు తీసుకోవడం బెటర్. ఫోర్త్ వన్ వచ్చేసి ఏంటంటే ఎడిటింగ్ సంబంధించి ఏంటంటే, మనము లైక్ దీంట్లో కంప్యూటర్స్ ఉన్న సిస్టమ్స్ ఉన్న వాళ్ళు ఏంటంటే ప్రీమియర్ ప్రో కానీ, ఫిలిమోరా కానీ, ఇలా దీంట్లో ఎడిటింగ్ అయితే చేసుకుంటే బెటర్. మా దగ్గర ల్యాప్టాప్ ఇట్లా అవేం లేవు, మేము మొబైల్ ఎడిటింగ్ చేయాలనుకుంటున్నాం అంటే ఓకే, దానికోసం ఏంటంటే మనము కైన్ మాస్టర్ ఉంది. కైన్ మాస్టర్, నెక్స్ట్ ఫిలిమోరా కూడా ఉంది, మనకు ప్లే స్టోర్ లో దొరుకుతుంది. నెక్స్ట్ ఇంకొకటి ఏంటంటే క్యాప్ కట్. ఈ ఎడిటింగ్స్ అనేది మనము ఒక 2-3 డేస్ మనము నేర్చుకుంటే ఈజీగా వచ్చేస్తాయి. అంటే 2-3 డేస్ మన వీడియోస్ అనేది చూస్తే ఈజీగా మనం ఎడిటింగ్ అయితే నేర్చుకోగలుగుతాం. ఆ వీడియోస్ అన్ని నా యూట్యూబ్ ఛానల్ ఆల్రెడీ అయితే నేను అప్లోడ్ చేసినాను. ప్లేలిస్ట్ లో ఉంటాయి, ఒకసారి అయితే వెళ్ళి చూడండి. మీకు ఈజీగా అర్థమయ్యే విధంగా అయితే స్టెప్ బై స్టెప్ అయితే నేనైతే చెప్పినాను. ఇలా మీరైతే వీడియో అనేది ఎడిటింగ్ చేయడం నేర్చుకోండి. దాని తర్వాత నెక్స్ట్ ఫిఫ్త్ వన్ వచ్చేసి ఏంటంటే థంబ్నెయిల్ క్రియేషన్. ఇది చాలా ఇంపార్టెంట్ అనేది. మనం ఎంత బాగా వీడియో చేసినా కూడా థంబ్నెయిల్ అనేది కరెక్ట్‌గా మనము సెట్ చేయకపోతే మనకైతే వ్యూస్ అనేది చాలా తక్కువ వస్తాయి. ఎందుకంటే మనము చాలా ఆడియన్స్ అనేది, అంటే మన
థంబ్నెయిల్ చూసే మన వీడియో అనేది క్లిక్ చేస్తారు. కాబట్టి మనం థంబ్నెయిల్ అనేది డిజైన్ అనేది కొంచెం టైం స్పెండ్ చేసైనా కూడా పర్ఫెక్ట్‌గా చేయాలి. నీట్‌గా చేయాలి. చేస్తే అప్పుడు మనకు వీడియోస్‌కి వ్యూస్ అనేది చాలా బాగా రావడం జరుగుతుంది. ఈ ఈ ఈ థంబ్నెయిల్స్ ఎలా క్రియేట్ చేయాలి? మేము కొత్తగా యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసాం కదా అనుకుంటున్నారు కదా! నేనైతే ఈ థంబ్నెయిల్స్ గురించి కూడా ఒక వీడియో అయితే నా యూట్యూబ్ ఛానల్‌లో అయితే అప్‌లోడ్ చేయడం జరిగింది. నేను డిస్క్రిప్షన్‌లో ఇస్తాను. నా యూట్యూబ్ ఛానల్‌కెళ్ళి ప్లే లిస్ట్‌లో కూడా చూడండి. మీకు దొరుకుతుంది. పిక్సెల్ యాప్ అని ఉంటుంది. పిక్సెల్ యాప్ దాంట్లో ఎడిటింగ్ అయితే మనం ఈజీగా చేయొచ్చు. థంబ్నెయిల్ సంబంధించి లేదంటే క్యాన్వా అని ఉంటుంది. ఆ క్యాన్వాలో కూడా మనం అయితే ఈజీగా చేయొచ్చు. ఈ కొత్తగా యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసే వాళ్ళకి. ఎందుకంటే వాళ్ళకు ఎడిటింగ్ గురించి సరిగ్గా తెలియదు కదా! ఈ 2 అయితే బెటర్‌గా అయితే యూజ్ అవుతాయి. కొత్తగా యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసే వాళ్ళకైతే. ఈ యూట్యూబ్ ఛానల్ సెటప్ అంతా అయిపోయిన తర్వాత మనం వీడియోస్ అప్‌లోడ్ చేస్తాం కదా! అప్‌లోడ్ చేసినప్పుడు మనకు వ్యూస్ ఎక్కువ రావాలి. మన వీడియోస్ అనేవి చాలా మందికి రీచ్ కావాలి అంటే మన వీడియోకి సంబంధించి ట్యాగ్స్ అనేది పర్ఫెక్ట్‌గా ఇవ్వాలి. ట్యాగ్స్ అంటే ఏంటంటే మనం ఎలాంటి టైప్ ఆఫ్ వీడియో చేసాం. ఫర్ ఎగ్జాంపుల్ నేను యూట్యూబ్ సంబంధించి వీడియో చేస్తున్నా కదా! ఇప్పుడు ఇది ఆడియన్స్ అనేది ఎలా మనకు అంటే సబ్స్క్రైబర్స్ అనేవాళ్ళు ఎలా సెర్చ్ చేస్తారనేది టైటిల్ గాని, ట్యాగ్స్ గాని కీవర్డ్స్ గాని కరెక్ట్‌గా ఇవ్వాలి. ఎందుకంటే మన వీడియోస్‌కి వ్యూస్ ఎక్కువ రావాలంటే ఇవే మనకైతే మెయిన్ రోల్ అయితే ఉంటాయి. ఇవే మనకైతే మెయిన్. ఎందుకంటే మన వీడియో అనేది అంటే సబ్స్క్రైబ్ చేసుకోని వాళ్ళకి గూడా మన వీడియో అనేది బూస్ట్ కావాలంటే యూట్యూబ్‌లో మన వీడియోకి సంబంధించి కీవర్డ్స్ అనేది పర్ఫెక్ట్‌గా ఇవ్వాలి. అప్పుడే మన వీడియో అనేది చాలా మందికి రీచ్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇప్పుడు యూట్యూబ్‌కి సంబంధించిన వీడియో చేస్తున్నా కదా! అంటే నేను హౌ టు క్రియేట్ యూట్యూబ్ ఛానల్ ఇలా ఏ విధంగా సెర్చ్ చేస్తారనేది ఆలోచించి మనమైతే దాంట్లో ట్యాగ్స్‌లో ఇవ్వాలి. నెక్స్ట్ ఏంటంటే ఇప్పుడు మనకు ట్యాగ్స్ సంబంధించి కొంతమంది తెలియదు ఎలాంటి ట్యాగ్స్ ఇవ్వాలి అనేది. దాని గురించి కూడా నేనైతే ఒక వీడియో చేశాను. యూట్యూబ్ ఛానల్‌లో అప్‌లోడ్ చేశాను. ఒకసారైతే చూడండి ట్యాగ్స్ అనేది వీడియోస్‌కి ఎలా ఇవ్వాలి అనేది నేను క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ అయితే చేయడం జరిగింది. ఓకే అండి. నెక్స్ట్ ఏంటంటే వీడియో ప్రమోషన్స్ సంబంధించి మనమైతే యూట్యూబ్‌లో చేసే వీడియోస్‌ని ప్రమోట్ చేయాలి. అంటే మనము ఈ కొత్త యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసినప్పుడు వ్యూస్ అనేవి అంత ఎక్కువ రావు కదా! అందుకనే మనము ప్రమోషన్స్ ద్వారా కూడా మన వీడియోస్‌ని బూస్ట్ చేయాలి మనమే. ఎలా అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇన్‌స్టాగ్రామ్, ఫేస్‌బుక్ ఇలా సోషల్ మీడియా వెబ్‌సైట్‌లో ఉంటే మన లింక్స్ అనేది అప్‌లోడ్ చేయాలి. ఇలా కూడా మన ఛానల్‌కైతే వాళ్ళు రీడైరెక్ట్ అయితారు. ఏంటంటే ఆడియన్స్ అనేది. ఇలా మనకైతే ఛానల్ అనేది స్టెప్ బై స్టెప్ గ్రో చేసుకోవాలి. నెక్స్ట్ వన్ వచ్చేసి మానిటైజేషన్. ఇదే మనకు లాస్ట్ అండి. మానిటైజేషన్ ఏంటంటే మన ఛానల్ అనేది 1000 సబ్స్క్రైబర్స్ అండ్ 4000 వాచ్ అవర్స్ రీచ్ అయినప్పుడు మనకైతే మానిటైజేషన్‌కి ఎలిజిబిలిటీ వస్తుంది అప్లై చేసుకోవడానికి. అది ఎన్ని రోజులు టైం ఉంటుంది మనకు 365 డేస్ ఉంటుంది. ఈ 365 డేస్‌లో మన వీడియోస్‌కి 4000 వాచ్ అవర్స్ అయితే వచ్చి ఉండవాలి. అలా అయితేనే మనకైతే మానిటైజేషన్ అప్లై చేసుకోవడానికైతే ఎలిజిబిలిటీ ఉంటుంది. అప్పుడు మానిటైజేషన్‌కి అయితే మనం అప్లై చేసుకోవచ్చు. మానిటైజేషన్ అప్లై చేసుకుంటే ఏంటంటే మనకు గూగుల్ యాడ్‌సెన్స్ ద్వారా మనకు వెరిఫై అవుతుంది పిన్. అప్పుడు మనకు మనీ అనేది రావడం జరుగుతుంది. ఇలా ఇంత ప్రాసెస్ ఉంటుందండి మన యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసినప్పటి నుంచెల్లి మనకు మనీ రావడానికి. ఓకే ఫ్రెండ్స్, థాంక్ యూ ఫర్ వాచింగ్. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ద ఛానల్.